జూనియర్ సినిమా గురించి మాట్లాడుకుంటే, జూనియర్ సినిమా పైన రివ్యూస్ చాలా మంది ఇస్తున్నారు. ఒకప్పుడు సినిమా రివ్యూ చెప్పేటప్పుడు రేటింగ్ ఇచ్చేవాళ్ళు. సో, 5కి, 6కి ఇలా సంథింగ్ ఒక నంబర్ అనుకోండి దానికి రేటింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు రేటింగ్ గూడా మానేశారు. ఒకడు టమాటాలు ఇస్తాడు. ఇంకోడు టమాటాలు ఇచ్చేవారిని చూసి ఇంకోడు ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజైతే ఉల్లిపాయలు ఇచ్చాడు. నాలుక బయటకి తీసుకొని మాట్లాడుతుంటాడనమాట. టమాటాలు ఎవరైతే ఇస్తున్నారో రేటింగ్‌కి, టమాటాలు ఇచ్చే అతనైతే కొంతవరకు పర్వాలేదు. సో, ట్రయల్స్‌లో ఏదో చెప్తాడు. ఏదైతే చెప్తాడో అది ఆ ట్రయల్ పరంగానే ట్రయల్‌లో చెప్పిందే సినిమా రిలీజ్ అయినాక కూడా మాక్సిమం వర్కౌట్ అవుతుంది. 99% అలాగే ఉంటుంది. టీజర్‌లో ఏదైతే చెప్పాడో సినిమా రిలీజ్ అయినాక కూడా ఆ విధంగా ఉంటుంది. సో, కొంతవరకు పర్వాలేదు. ఈ టమాటాలు ఇచ్చిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి రివ్యూ కొంతవరకు సో, అతనికి నచ్చింది చెప్తాడు. కానీ జెన్యూన్‌గా ఉంటుంది కొంతవరకు. నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఈ మధ్యన ఈ టమాటాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఎవరైతే ఫేమస్ అవుతారో వాళ్ళని చూసుకొని కనీసం వాళ్ళ మీద ఒక 10, 15 వీడియోలు చేసేస్తాడన్నమాట. అప్పుడు ఆ లేకి పికిల్స్ మీద దానిదే పనిగా అన్వేషణ మీద ఎవరైతే మంచి ఫేమ్‌లో ఉన్నారో, మంచి నేమ్‌లో ఉన్నారో, యూట్యూబ్ షేక్ చేస్తుంటారో వాళ్ళని పట్టుకొని వీడు అదే పనిగా అనమాట వీడియోలు చేయడం అనేది వీడి హాబీ అనమాట. సో, ఈరోజైతే జూనియర్‌కి ఉల్లిపాయలు ఇచ్చారన్నమాట. ఒక ఉల్లిపాయ అంట. ఆ టమాటా అయితే పగిలిపోద్ది. ఉల్లిపాయ అయితే పట్టుకుంటే కంట్లో ఆఫిస్తే కట్ చేస్తే మళ్ళీ కళ్ళంట వాటర్ వస్తాయి కదా! నేను 1 ఉల్లిపాయ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వీడు ట్రైలర్‌లో ఒకటిస్తాడనమాట. ఈ ఉల్లిపాయ గాడు ట్రైలర్‌లో ఒకటి చెప్తాడు. టీజర్‌లో ఒకటి చెప్తాడు. సో, సినిమా రిలీజ్ అయ్యాక చూస్తాడో లేదో తెలీదు గానీ, సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద బొక్క అంటాడు. అసల ట్రైలర్‌లో హిట్టు అన్నాడు అంటే సినిమా రిలీజ్ అయినాక అరే! నేను అలా అనుకున్నానే. కానీ ఇది ఇక్కడ అలా జరగలేదు. ట్రైలర్‌లో, టీజర్‌లో ఇది ఈ ఫ్లాపు కొంచెం బాగోలేదనుకున్నా గానీ ఆహ్, సినిమా రిలీజ్ అయినాక వచ్చేసి ఓహ్ మై గాడ్! ఆ రోజు అలా చెప్పా. అంటే ఈడు వ్యూవర్‌షిప్‌ని పెంచుకోవడం కోసం ఆ ఇంటెన్స్‌ని క్రియేట్ చేయడం కోసం లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ఈడిష్టం వచ్చినట్టు సినిమా చూస్తాడో లేదో తెలీదు గానీ, ఈడు ఆ విధంగా ఈడిని హైప్ చేసుకుంటున్నాడు. సో, వీడికి లైకులు గూడా బాగానే వస్తాయి. ఆ సబ్‌స్క్రైబర్‌లు కూడా అన్న ఈడిని భరేత్తనంటారు. ఈడు ఎన్ని వీడియోలు చేస్తాడు. నేను ఒకటి చెప్తున్నా. సినిమా తీయడానికి ఎంత కష్టపడతారో ఆ సినిమా యూనిట్ కావచ్చు. సినిమా రిలీజ్ చేయడానికైతే నానా సంకలు నాకుతారు. మీకు తెలుసా? నానా సంకలు. పబ్లిసిటీ ఇవ్వాలంటే, ప్రమోషన్స్ ఇవ్వాలంటే, సినిమాని ఒక బజ్ క్రియేట్ చేయడం కోసం, హైప్ రావడం కోసం ఎంత ఖర్చు పెడతారో తెలుసా? చిన్న సినిమాలైతే మరీ నలిగిపోతున్నాయి. చిన్న సినిమాలైతే. అందుకే థియేటర్‌లోకి కూడా రాకుండా పోతాను. థియేటర్‌లోకి రిలీజ్ చేద్దాం అనుకున్నా సరే, సో, ఫర్ సపోజ్ 2,00,00,000 పెట్టి ఒక చిన్న సినిమా వస్తే, దాన్ని రిలీజ్ చేయడానికి ఎన్నవుతుంది? ఎంతవుతుంది తెలుసా? ఇంకో 2,00,00,000 ఖర్చు పెట్టాలి. సినిమా తీసింది 2,00,00,000 అయితే రిలీజ్ చేయడం కోసం, ప్రమోషన్ చేయాలంటే అక్కడొచ్చేసి సోషల్ మీడియా ఉండాలి. మీడియా ఊరికే రారు. ఎవ్వరు ఊరికే రారు. ఏదైనా ఆశించే వస్తారు కొంతమంది. కొంతమంది చెప్తున్నా. వాళ్ళందరిని వీళ్ళందరిని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో బ్రోకరేజ్ ఎలా ఉంటుందో అక్కడ కూడా అదే పరిస్థితి. వాళ్ళందరిని మేనేజ్ చేయడానికి కొంతమందుంటారన్నమాట. వాళ్ళకి అమౌంట్ వాళ్ళు ఎవ్వరి దగ్గర డైరెక్ట్‌గా ఎళ్ళలేము. ఒక పోస్టర్ కొట్టించాలంటే చిన్న సినిమాలకు ఒక పోస్టర్ కొట్టించాలంటే 7,00,000 అవుతుంది. అక్కడ ప్రమోషన్ చేపించాలంటే అక్కడ ఉన్న సోషల్ మీడియా మొత్తం కూర్చోబెట్టాలంటే ప్రతి ఒక్కరికి ఈ తెలియంది కాదసల. కానీ అలాంటి చిన్న సినిమాలు ఎలాగో థియేటర్ల వరకు రాలేకపోతున్నాయి. మంచి మంచి సినిమాలు. రాలేకపోతున్నాయి. పాపం థియేటర్‌లో వాళ్ళు ప్రింట్ ఏపించుకోవాలనే కల కూడా అంతంత మాత్రంగా ఉంది. ఈ మధ్య కాలంలో నేను చూసానన్నమాట. ఇద్దరు భార్యాభర్తలు టిఫిన్ పాయింట్ రన్ చేసుకుంటూ సో, 'రవిబాబు' అనుకుంటా అందులో యాక్ట్ చేసాడు. ఆ సినిమా కూడా ఎంతో 1,30,00,000 ఖర్చు పెట్టారు. సినిమా రిలీజ్ చేయడం కోసం అని చెప్పేసి నానా తిప్పలు పడుతున్నారు. సో, ఇవన్నీ తెలుసు. కానీ నిజంగా చిన్న సినిమాలనేవి నిజంగా మధ్యలో మీడియేటర్ లేకుండా నిజంగా డైరెక్ట్‌గా ఏంటంటే సినిమా రిలీజ్ అయితే బావుంటది. కానీ చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే టైంకి ఏంటంటే మధ్యలో ఉన్నవాళ్ళు ఏంటంటే మీ సినిమాని ఒక 50 థియేటర్‌లో మేము రిలీజ్ చేస్తాం లేదా 100 థియేటర్‌లో రిలీజ్ చేస్తామని చెప్తారు. పాపం చిన్న సినిమా ఎవరైతే తీసారో ఆ ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు తీసేసుకుంటారన్నమాట. మీకెందుకు మేము మాట్లాడేస్తాం అది ఇది అంటారు. సరే డేట్ అంతా ఫిక్స్ చేసేస్తారు. ఆ టైంకి ఏంటంటే అయ్యో! పెద్ద సినిమా వస్తుందండి.
మరి ఇలా పవన్ కళ్యాణ్ గారి సినిమా పడుతుంది, లేదా రామ్ చరణ్ సినిమా పడుతుంది, లేదా ఎన్టీఆర్ సినిమా పడుతుంది. దానివల్ల మనకు థియేటర్‌లు అంతగా ఇవ్వరండి. అలా ఏడిపించేస్తున్నారు. ఒక 1 మంత్ తర్వాత ఈళ్ళకి ఏదో ఒక సినిమా 6 మంత్స్, 1 మంత్ తర్వాత పలానా డేటు మళ్ళీ 50 థియేటర్‌లు వస్తాయండి. చివరికి ఈళ్ళు ఏమనుకుంటారంటే చిన్న సినిమా తీసిన వ్యక్తులు ప్రొడ్యూసర్‌లు ఎవరుంటారంటే కనీసం ఏది రోడ్డు పక్కన పందులుంటాయి చూసారా? అలాంటి థియేటర్ల దగ్గరైనా మా బొమ్మ ఆడితే చాలురా అని చెప్పేసి నిజంగా కనీసం ఒక థియేటర్ ఇచ్చినా చాలు, 10 థియేటర్లు ఇచ్చినా కూడా చాలు అని చెప్పేసి అనుకుంటారన్నమాట. అప్పటి వరకు ఈ వీళ్ళని నానా సంకలు నాకిచ్చేస్తారనమాట. పాపం తీసింది 2,00,00,000, 1,50,00,000 పెట్టి సినిమా తీస్తే వాళ్ళు 2,00,00,000 పెట్టి అసల నేను చెప్తున్నా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి అంతో కొంత ఓటీటీకి ఇచ్చుకుంటున్నారు. సినిమా థియేటర్‌లోకి రావాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టవలసిన విషయం. సో, అలాంటి సినిమాల్ని మీరు రివ్యూస్ ఇచ్చేసి రివ్యూస్ ఇవ్వండి. కాదనట్లేదు. రివ్యూస్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి కూడా ఇవ్వండి. సో, 'జూనియర్' సినిమాలోన అసలు సినిమాయే మొత్తం దెబ్బిందన్నట్టు చెప్పాడన్నమాట ఇటు. ఉల్లిపోయాడు. సో, సినిమాలో 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజిక్ కాకపోతే వైరల్ ఇప్పుడు సినిమా మొత్తం నాశనం చేద్దామని ఎవడు కథ రాసుకోడు, ఎవడు డైరెక్ట్ చేయడు, ప్రొడ్యూసర్ కూడా ముందుకు రాడు. సంథింగ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. సో, నేను ఒకటి చెప్తున్నా, సినిమాని ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఎళ్లి చూడండి. రివ్యూలు చూసి వెళ్దామనుకుంటే మాత్రం ఎందుకంటే రివ్యూ చెప్పిన ప్రతి ఒక్కరు సినిమా హిట్ అయ్యిందని చెప్పినంత మాత్రాన ఆ సినిమా హిట్ కాదు. సినిమా ఫ్లాప్ అయ్యింది అన్నంత మాత్రాన రివ్యూలు ఇచ్చినోడు ఆ సినిమా ఫ్లాప్ కాదు. హిట్ అని చెప్తారు. అది కొంచెం ఆడొచ్చు. కొన్ని ఫ్లాప్ అని చెప్తారు. అది హిట్ అవ్వచ్చు. సో, అది వాళ్ళ యొక్క సొంతంగా ఇచ్చుకుంటున్నారన్నమాట. ఆళ్ళ ఒక పర్సనల్ రివ్యూ అంతే. పర్సనల్ రివ్యూ. వాటిలిని చూసి మీరు దయచేసి సోషల్ మీడియాలో ఇచ్చే రివ్యూస్‌ని చూసి మీరు సినిమాకి వెళ్దామనే ఆలోచన పెట్టుకోకండి. సో, మీకు మనసుకు నచ్చితే ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సినిమా చూద్దాం. సో, అనుకుంటే మీరు తప్పనిసరిగా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి. జై హింద్, జై భారత్.